డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఏపీపీఎస్సి మెయిన్స్లో భాగంగా అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో జరగబోయేటటువంటి గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఈ ఎగ్జామ్కి సంబంధించి జనరల్ స్టడీస్లో అదేవిధంగా ఏపీ హిస్టరీ విభాగానికి సంబంధించి కాకతీయులు అనేటటువంటి టాపిక్ గురించి వాటిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏందనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనమ్మా? అన్ని పోటీ పరీక్షలకి ఇటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్ర కానీ రెండు ఏరియాలలో భవిష్యత్తులో జరగబోయేటటువంటి పోటీ పరీక్షలకు సంబంధించి కాకతీయుల సామ్రాజ్యంలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వాటిలో మనం వాటిని కొద్ది పూర్వపరాలు ఆ బిట్టుగా కాకుండా అటు కానీ ఇటు కానీ వాటి గురించి అధ్యయనం చేసినట్టయితే మిమ్మల్ని ఆ ప్రశ్నల్ని అడగపోయినా దానికి సంబంధించిన విషయాన్ని కూడా అడగటానికి అవకాశం ఉంటుంది. ఓకేనమ్మా? చూడండి, కాకతీయులు క్రింది వారిని చారిత్రక కాలానుక్రమంగా అమర్చండి అన్నాడు. అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ హిస్టోరియల్ క్రొనలాజికల్ ఆర్డర్ అన్నాడు. రాజవంశాలని వరుస క్రమంలో అమర్చండి అంటే ఏ రాజవంశం వాళ్ళు ఎప్పుడెప్పుడు పరిపాలన చేశారనేది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చాలా అవసరం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పోటీ పరీక్షల్లో దాదాపు ఏమడుగుతున్నారంటే జతపరచటాలు కానీ ఈ క్రింది వాటిలో ఏది కరెక్టు ఏది తప్పు అనేటటువంటివి ఎక్కువ అడుగుతుంటారు. కాబట్టి ప్రతి రాజవంశాలు ఏ శతాబ్దాల్లో పరిపాలన చేశారో తెలిస్తే రేపు వరుస క్రమంలో అమర్చడానికి వీలవుతుంది. ఓకేనా? చూడండి, ఇక్కడ పైన ఏమి ఇచ్చాడు? దక్కన్ బహమనీయులు, బహమనీ సామ్రాజ్యం అంటారు. వాళ్ళని దక్కన్ బహమనీయులు అనే పేరుతో పిలుస్తారు. 2 కొండవీడు రెడ్డి రాజులు. నెక్స్ట్ 3వది ఏంటంటే వరంగల్ కాకతీయులు. తర్వాత విజయనగర రాయలు, విజయనగర సంస్థానం వాళ్ళు. నెక్స్ట్ ఒరిస్సా గజపతులు అనేటటువంటి వాళ్ళు. ఇచ్చిన ఆప్షన్స్ ఏంది? దక్కన్ బహమనీయులు, కొండవీటి రెడ్డి రాజులు, వరంగల్ కాకతీయులు, విజయనగర రాజులు, ఒరిస్సా గజపతులు. వీళ్ళల్లో దక్కన్ బహమనీయులు ఏ శతాబ్దంలో పరిపాలన చేసే సంవత్సరం అంటే 1347లో అధికారంలోకి వచ్చారు. 1347. నెక్స్ట్ కొండవీటి రెడ్డి రాజులు 1325లో అధికారంలోకి వచ్చారు. వరంగల్ కాకతీయులు 1000 నుంచి 1323 వరకు పరిపాలన చేశారు. నెక్స్ట్ విజయనగర రాజులు 1336 నుంచి 1680 వరకు పరిపాలన చేశారు. ఒరిస్సా గజపతులు 1400 సంవత్సరం నుంచి అధికారంలోకి వచ్చారు. మరి ఇప్పుడు ఎవరెవరు అని అంటే వరుస క్రమంలో చూడండి. అంటే ఫస్ట్ 1 కాకతీయులు అనేటటువంటి వాళ్ళు ఫస్ట్. 2వది ఏందయ్యా అంటే విజయనగర చక్రవర్తులు 2వ వాళ్ళు. 3వ వాళ్ళు ఎవరు అని అంటే 2వ వాళ్ళు ఎవరయ్యా అంటే మనకి ఇక్కడ రెడ్డి రాజులు అనేటటువంటి వాళ్ళు 2వ వాళ్ళు. 3వది ఎవరయ్యా అంటే కాకతీయులు. ఓకేనా? మూడవది విజయనగర చక్రవర్తులు. 4వది ఎవరు అని అంటే బహమనీ రాజులు. 5వది ఒరిస్సా గజపతులు అనేటటువంటి వాళ్ళు. ఓకేనా? అంటే ఈ సీరియల్లో పరిపాలన చేసిన క్రమాన్ని చూసినట్టయితే వరంగల్ కాకతీయులు అనేటటువంటి వాళ్ళు బహమనీ రాజుల కంటే, రెడ్డి రాజుల కంటే, విజయనగర చక్రవర్తుల కంటే, ఒరిస్సా గజపతుల కంటే ముందు పరిపాలన చేసినటువంటి రాజులు. ఓకేనా? అంటే ఈ సీరియల్లో చూసినట్టయితే కాకతీయుల తర్వాత రెడ్డి రాజులు వచ్చారు. రెడ్డి రాజుల తర్వాత విజయనగర చక్రవర్తులు వచ్చారు. విజయనగర చక్రవర్తుల తర్వాత బహమనీ రాజులు పరిపాలన చేశారు. తర్వాత ఒరిస్సా గజపతులు అనేటటువంటి వాళ్ళు పరిపాలన చేశారు. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. విషయం ఏంది అంటే కాకతీయులు ఫస్ట్ హన్మకొండని రాజధానిగా చేసుకొని 1000 సంవత్సరాల్లో పరిపాలన చేస్తే వీళ్ళ రాజ్యం కొనసాగుతున్న సమయంలోనే అర్థమైన వీళ్ళ రాజ్యం కొనసాగింది. వీళ్ళ రాజ్యం అద్భుతంగా 1000 నుంచి 1323వ సంవత్సరం వరకు పరిపాలన చేస్తున్న టైంలోనే మహమ్మద్ బిన్ తుగ్లక్ అంటే జునా ఖాన్ అనేవాడు వచ్చి 1323వ సంవత్సరంలో కాకతీయ రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. అంటే 1000 నుంచి 1323 మధ్య కాలంలో 3 శతాబ్దాలు పరిపాలన చేసిన కాకతీయ రాజ్యాన్ని ఢిల్లీ సుల్తాన్లు ఆక్రమించుకున్నారు. ఆక్రమించుకున్నప్పుడు ఏమైంది? వాళ్ళ రాజ్య శిథిలాలపైన 1325వ సంవత్సరంలో కొద్దిగా రెడ్డి రాజు అనేవాళ్ళు కొద్ది ప్రాంతాన్ని ఆంధ్రదేశ్లో పరిపాలన చేశారు. వీళ్ళ తర్వాత విషయం ఏంటంటే 1336వ సంవత్సరంలో విజయనగర చక్రవర్తులు అనేటువంటి వాళ్ళు హైందవ మతాన్ని పరిరక్షించాలన్న ఉద్దేశంతో విజయనగర రాజ్యాన్ని స్థాపించారు. వీళ్ళు పరిపాలన చేస్తుంటేనే కొద్ది కాలానికే
1347వ సంవత్సరంలో అల్లావుద్దీన్ హసన్ గంగు బహ్మనీ అనేటటువంటి వాడు బహ్మనీ రాజ్యాన్ని గుల్బర్గా రాజధానిగా చేసుకొని బహ్మనీ రాజ్యాన్ని స్థాపించాడు. ఈ రాజ్యం కొనసాగుతున్నప్పుడే కొద్ది రోజులకే మళ్ళీ చూడండి గజపతులు అనేటటువంటి వాళ్ళు ఒరిస్సా, గజపతులు ఎక్కడ అంటే ఒరిస్సా కళింగని రాజధానిగా చేసుకొని గజపతులు అనేటటువంటి వాళ్ళు పరిపాలన చేశారు. ఓకేనా? ఇది ఇట్లా ఆయా ప్రాంతాలలో రాజవంశాలు ఇక్కడ పరిపాలించారని తెలుస్తుంది. కానీ వీళ్ళందరిలో సీనియర్లు ఎవరంటే మాత్రం ఇప్పుడు మనం టాపిక్ వైగా కాకతీయుల గురించి అధ్యయనం చేస్తున్నాం కాబట్టి కాకతీయ రాజులు అనేటటువంటి వాళ్ళు వీళ్ళలో సీనియర్ చక్రవర్తులు. ఓకేనమ్మా? ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చేసిన ఈ వివరణ వల్ల ఏ రాజవంశాలు ఏ టైంలో పరిపాలన చేసినని తెలుస్తుంది, ఎవరు సీనియర్లు అనేటటువంటి విషయం తెలుస్తుంది. ఓకేగా? నెక్స్ట్, ఏ శాసనం ప్రకారం మొదటి బేతరాజు ప్రథమ కాకతీయ చక్రవర్తి అని తెలుస్తుంది? అకార్డింగ్ టు విచ్ ఇన్స్క్రిప్షన్ ద ఫస్ట్ బేతరాజు వాజ్ ద ఫస్ట్ కాకతీయ రూలర్? ఓకేనా? కింగ్ అని తెలుస్తుందంటే చూడండి, జునాగఢ్ శాసనం, ఘంటసాల శాసనం, కాజీపేట శాసనం, అమరావతి శాసనం. కాకతీయ రాజ్యాన్ని బేతరాజు పరిపాలన చేసిందని ఇక్కడ తెలియజేస్తున్న శాసనం ఏదంటే కాజీపేట శాసనం. అసలు ఈ జునాగఢ్ శాసనానికి, ఘంటసాల శాసనానికి, అమరావతి శాసనానికి కాకతీయ రాజ్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఓకేనా? కాకతీయ రాజ్యాన్ని గురించి తెలియజేసే శాసనం ఒక్కటే ఇచ్చాడు, కాజీపేట శాసనం. మిగతా అన్ని అసలు కాకతీయులతో సంబంధం లేనటువంటి శాసనాలు ఇచ్చారు. ఒకటి. రెండో విషయం ఏంటంటే ఒకటవ బేతరాజు విషయం చూసినట్టయితే కాకతీయులని రెండు రకాలుగా విభజిస్తారు. కాకతీయ చక్రవర్తుల్ని రెండు రకాలుగా, అంటే కాకర్త్య గుండెన దగ్గర నుంచి మొదలు పెడితే ఫస్ట్ చక్రవర్తి అయిన కాకర్త్య గుండెన దగ్గర నుంచి మొదలు పెడితే లాస్ట్ రూలర్ అయినటువంటి రెండవ ప్రతాపరుద్రుడు వరకు కాకతీయ చక్రవర్తుల్ని వరుసగా లెక్కబెట్టినట్టయితే చూడండి, ఇక్కడ విషయం ఏంటంటే ఒకటవ ప్రతాపరుద్రుడు అనే రాజు మరొక ఆయన వస్తాడు. ఒకటో ప్రతాపరుద్రుడు అంటే చూడండి, కాకర్త్య గుండెన రెండవ ప్రతాపరుద్రుడు మధ్యలో ఒకటో ప్రతాపరుద్రుడు అనే రాజు వరుసలో సీరియల్లో ఒక ఆయన ఉంటాడు. వీళ్ళని ఏమంటారంటే రుద్రదేవుడు అంటారు. రుద్రదేవుడు. ఈ రుద్రదేవుడు అనేటటువంటి వాడి వరకు కూడా ఇలా చక్రవర్తుల్ని ఏమంటారంటే తొలి కాకతీయులు అనే పేరుతో పిలుస్తారు. తొలి కాకతీయులు అనే పేరుతో వీళ్ళని పిలుస్తారు. కాకర్త్య గుండెం నుంచి ఒకటో ప్రతాపరుద్రుడి వరకు. మళ్ళీ తర్వాత విషయం ఏంటంటే ఈయన దగ్గర నుంచి రెండవ ప్రతాపరుద్రుడి వరకు వీళ్ళని ఏమంటారంటే మలికాకతీయులు అనే పేరుతో పిలుస్తారు. మలికాకతీయులు, తొలి కాకతీయులు, మలికాకతీయులు. ఓకేనమ్మా? ఇంకా వీళ్ళని ఇంకో పేరుతో కూడా పిలుస్తారు, సామంత కాకతీయులు అని పిలుస్తారు. వీళ్ళనేమో సామ్రాజ్య కాకతీయులు అనే పేరుతో పిలుస్తారు. ఓకే కదా? అర్థమైంది కదా? కాకర్త్య గుండెం నుంచి రెండవ ప్రతాపరుద్రుడి వరకు మొత్తం కాకతీయ చక్రవర్తుల్ని మనం రాసుకుంటూ పోతే ఈ మధ్యలో కాకర్త్య గుండెం నుంచి ఒకటో ప్రతాపరుద్రుడి వరకు కాలాన్ని సామంత కాకతీయులు లేదా తొలి కాకతీయులు అంటారు. ఒకటో ప్రతాపరుద్రుడు లేదా రుద్రదేవుడి దగ్గర నుంచి రెండో ప్రతాపరుద్రుడి వరకు సామ్రాజ్య కాకతీయులు లేదా మలికాకతీయులు అంటారు. వీళ్ళు ఇప్పుడు చూడండి, ఎవరు? ఒకటో బేతరాజు అనేటటువంటి వాడు తొలి కాకతీయులలో ప్రసిద్ధి చెందిన చక్రవర్తిగా మనకి ఈ కాజీపేట శాసనం ద్వారా తెలుస్తుంది. ఓకేనమ్మా? కాజీపేట శాసనం ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ చూడండి, కాకతీయుల కాలంలో మోటుపల్లి ఓడరేవును సందర్శించినటువంటి విదేశీ యాత్రికుడు ఎవరు అన్నారు? కాకతీయుల కాలంలో మోటుపల్లిని సందర్శించినటువంటి విదేశీ యాత్రికుడు ఎవరంటే ఇక్కడ ఇబన్ బటూటా ఇచ్చాడు, మార్కోపోలో ఇచ్చాడు, అబ్దుల్ రజాక్ ఇచ్చాడు, నికోలో కాంటి అనేటటువంటి వాడు ఇచ్చాడు. కాకతీయుల కాలంలో మోటుపల్లి ఓడరేవును సందర్శించిన వ్యక్తి ఎవరంటే మార్కోపోలో అనేటటువంటి వాడు వచ్చాడు. మార్కోపోలో అనేటటువంటి వాడు మన కాకతీయ రాజ్యానికి ఎప్పుడు వచ్చాడంటే 1289వ సంవత్సరంలో రుద్రమ్మదేవి, ఓకేనా, కాకతీయ రాణి రుద్రమ్మదేవి పరిపాలన చేస్తున్నప్పుడు ఈ మార్కోపోలో అనేటటువంటి వాడు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మోటుపల్లి అనేటటువంటి ప్రాంతానికి వచ్చాడు. మోటుపల్లి ప్రాంతానికి అతడు ఏమని రాసిందంటే ముఫ్టిల్ అనేటటువంటి ప్రాంతానికి నేను వచ్చానని చెప్పి తాను రచించినటువంటి ట్రావెల్స్
అనేటటువంటి గ్రంథం, ఓకేనా. మార్కో పోలో రచించినటువంటి గ్రంథం ఏంటంటే ట్రావెల్స్. ఆ ట్రావెల్స్ అనేటటువంటి గ్రంథంలో ఇతడు ప్రస్తావించడం జరిగింది. ఇంకొక విషయం ఏంది అని అంటే కొన్ని ఆయన ఇంపార్టెంట్ విషయాలని తన గ్రంథంలో రాశాడు. ఏంటి ఆ ఇంపార్టెంట్ విషయాలంటే, నేను కాకతీయ రాజ్యాన్ని సందర్శించినప్పుడు ఆంధ్రదేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి రాజు ఎవరంటే రుద్రదేవ మహారాజు, ఓకేనా. రుద్రదేవ మహారాజు అనేటటువంటి రాజు పరిపాలన చేస్తున్నాడని మార్కో పోలో రాశాడు. చాలామందికి ఒక అనుమానం, రుద్రమ్మదేవి పరిపాలన చేస్తుంది కదా, మరి ఆయన రుద్రదేవ మహారాజు అని రాశాడు ఏందనంటే రుద్రమ్మదేవికి ఉన్నటువంటి బిరుదులలో ఒక బిరుదు రుద్రదేవ మహారాజు, ఓకేనమ్మా. రుద్రమ్మదేవికి రుద్రదేవ మహారాజు అనే బిరుదు ఉంది కాబట్టి ఆ బిరుదును వర్ణించుకుంటూ మార్కో పోలో తాను రచించినటువంటి ట్రావెల్స్ అనే గ్రంథంలో ప్రస్తావించడం జరిగింది. అది గుర్తుపెట్టుకోండి. రెండో విషయం ఏంటంటే తన ట్రావెల్స్ అనే గ్రంథంలో మార్కో పోలో రెండు ప్రత్యేకమైన విషయాలు రాశాడు. ఒకటి ఏంటంటే తాను ఆంధ్రదేశానికి వెళ్ళినప్పుడు సువాసనలు వెదజల్లేటటువంటి, ఓకేనా, సువాసనలు వెదజల్లేటటువంటి రైసు బియ్యం దొరుకుతున్నాయని చెప్పి, అంటే నేను ఆంధ్రదేశాన్ని సందర్శించినప్పుడు ఒక గొప్ప విషయాన్ని కనుగొన్నాను. ఏంటంటే ప్రపంచంలో ఎక్కడా దొరకని సువాసనలు వెదజల్లే బియ్యం ఆంధ్రదేశంలో కాకతీయుల కాలంలో లభిస్తున్నాయని చెప్పి రాశాడు ఒకటి. రెండోది సన్నని నూలు వస్త్రాలు, ఓకే, సన్నని నూలు వస్త్రాలకు కాకతీయ రాజ్యం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిందని చెప్పి మార్కో పోలో తాను రచించినటువంటి ట్రావెల్స్ అనే గ్రంథంలో రాశాడు. ఇప్పుడు నేను చెప్పిన ఈ ఒక్క బిట్టు ఎగ్జామ్లో ఇప్పుడేమో చూడండి, ఒక బిట్టు మార్కో మోటుపల్లి ఓడరేవుని సందర్శించిన యాత్రికుడు అంటే డైరెక్ట్గా మార్కో పోలో అని చెప్పకుండా మీకు ఎన్ని విషయాలను ఎక్స్ప్లెయిన్ చేయటం చూడండి. అతడు ట్రావెల్స్ అనే గ్రంథం రాసిందని, అతడు రుద్రమ్మదేవి కాలంలో వచ్చినని, 1289లో అని, తర్వాత చూడండి ప్రకాశం జిల్లాలో మోటుపల్లికి వచ్చాడని, ఆ మోటుపల్లిని ఆయన ఏమని పిలిచాడు, ముఫ్టీలు అనే పేరుతో పిలిచాడని. రెండో విషయం ఏంటంటే రుద్రమ్మదేవికి రుద్రదేవ మహారాజ్ అని బిరుదుందని తెలిసింది. రేపు ఎగ్జామ్ ఇంత స్టోరీలో ఇట్లా డైరెక్ట్గా అడగకుండా బిట్ అడగొచ్చు. ఏది మనము రెగ్యులర్గా చదువుకోపోయిన బిట్ ఏంది అంటే మోటుపల్లిని సందర్శించిన విదేశీ యాత్రికుడని డైరెక్ట్ చదువుకొని పోయినాం. కానీ ఎగ్జామ్లో ఏమన్నా అడగొచ్చు అంటే ఆయన ఇస్తాడు మోటుపల్లిని సందర్శించినటువంటి వాడు ఈ మార్కో పోలో అని చెప్పి మార్కో పోలో రుద్రమ్మదేవని ఏమని వర్ణించాడని కూడా అడగొచ్చు. అర్థమైనా మనం ఒకటి చదువుకొని పోతే అక్కడ బిట్టు వేరే విధంగా అడగొచ్చు. అందుకని అన్ని రకాలుగా ఉపయోగపడేటట్టు చూడండి. రుద్రదేవ మహారాజా గురించి అని ఆమెను ప్రస్తావించాడని చెప్తున్నాను. రెండోది ఆంధ్రదేశంలో సువాసనలు వెదజల్లే బియ్యం దొరుకుతున్నాయని చెప్పి తన గ్రంథంలో రాశాడు. నెక్స్ట్ సన్నని నూలు వస్త్రాలకు అంతర్జాతీయ ప్రాముఖ్యత పొందినటువంటి ప్రాంతం ఆంధ్రదేశం అని ఏ గ్రంథం ద్వారా తెలుస్తుందంటే ట్రావెల్స్ అనే గ్రంథం ద్వారా తెలుస్తుందని ఇట్లా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, పాలంపేటలో సుప్రసిద్ధ రామప్ప దేవాలయం నిర్మించిన వ్యక్తి ఎవరు అన్నాడు. హూ బిల్ట్ ద ఫేమస్ రామప్ప టెంపుల్ ఇన్ పాలంపేట అన్నాడు. పాలంపేట రామప్ప దేవాలయం అంటే గణపతి దేవుడా, రేచల రుద్రుడా, జయపస్ నాయకుడా, మల్లికార్జునుడా అంటే గణపతి దేవుడు పరిపాలన చేస్తున్నప్పుడు రాజు గణపతి దేవుడు, ఓకేనమ్మా, గణపతి దేవుడు అనే రాజు పరిపాలన చేస్తున్నప్పుడు అంటే 1199 నుంచి ఓకేనా 1262 వరకు గణపతి దేవుడు పరిపాలన చేస్తున్న సమయంలోనే 1213వ సంవత్సరంలో రేచర్ల రుద్రుడు అనేటటువంటి వాడు మనకి రామప్ప దేవాలయాన్ని నిర్మించాడు. చూడండి, గణపతి దేవుడు పరిపాలనా కాలంలో రేచర్ల రుద్రుడు అనేటటువంటి వాడు రామప్ప దేవాలయాన్ని నిర్మించాడు. గణపతి దేవుడు చక్రవర్తి కాటానికి ప్రధాన కారకుడు ఎవరంటే రేచల రుద్రుడు. ఓకేనా. గణపతి దేవుడు 1199లో కాకతీయ సింహాసనం మీద కూర్చుందంటే ఆ గొప్పతనం అంతా కూడా రేచల రుద్రుడి చెందుద్ది. అందుకని రేచల రుద్రుడు అనేటటువంటి వాడికి చక్కని హోదా ఇవ్వాలని చెప్పి 2 అధికారాలు అప్పచెప్పిండు. ఒకటి, పాలంపేట అనేటటువంటి ప్రాంతానికి ప్రతినిధిగా నియమించాడు గణపతి దేవుడు. రెండో పని ఏం చేశాడంటే సర్వసేనాపతి పోస్ట్ ఇచ్చాడు.
ఈ కృతజ్ఞతతో ఆయన ఆ పాలంపేటలో పరిపాలన చేసేటప్పుడు చరిత్రలో నిలిచిపోవాలన్న ఒక గొప్ప కాంక్షతో రాజు గొప్పతనం కూడా అందరికీ తెలియాలన్న గొప్పతనం విషయంతో ఈ రామప్ప దేవాలయాన్ని అతడు నిర్మించటం జరిగింది. రామప్ప దేవాలయానికి ప్రపంచంలో ఉన్న గొప్పతనం ఏంటంటే దాన్ని ఏ రాయితో కట్టారు, ఎప్పుడు కట్టారు, ఎట్లా కట్టారు అనే విషయం ఎంత ముఖ్యమో, ప్రపంచంలో ఏ దేవాలయానికి కానీ ఏ కట్టడానికి కానీ శిల్పి పేరు, ఒక శిల్పి ఏ శిల్పి అయితే దాన్ని కట్టించాడో ఆ శిల్పి పేరు పెట్టడం అనేది ప్రపంచంలో ఒక్క రామప్ప దేవాలయానికి ఆ గొప్పతనం దక్కుతుంది. అంటే రామప్ప అనే శిల్పి తన శిష్యులను పెట్టుకొని దాదాపు 40 సంవత్సరాల పాటు కఠోరమైనటువంటి శ్రమతో ఆ దేవాలయాన్ని కట్టిస్తే ఆ శిల్పి పేరు మీదనే ఆ దేవాలయానికి పెట్టడం జరిగింది. ఇది ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లో కూడా ఏ దేవాలయానికి కానీ కట్టడానికి కూడా ఆ ఖ్యాతి దక్కలేదు. అది ఆ దేవాలయం గొప్పతనం. ఓకేనమ్మా. గణపతి దేవుడి కాలంలో రేచల రుద్రుడు ఆ దేవాలయాన్ని కట్టించాడు. నెక్స్ట్, హనుమకొండలోని 1000 స్తంభాల గుడిని కట్టించింది ఎవరు అన్నాడు. హూ బిల్ట్ ద 1000 పిల్లర్ టెంపుల్ ఆఫ్ హనుమకొండ అన్నాడు. అంటే కాకతీ అనేటటువంటి చక్రవర్తి కట్టించాడా, గణపతి దేవుడు కట్టించాడా, రుద్రాంబ కట్టించిందా, ప్రతాపరుద్రుడు కట్టించాడా అంటే చూడండి, ఈ హనుమకొండలో ఉన్నటువంటి 1000 స్తంభాల గుడిని ఎవరు కట్టించారంటే ప్రతాపరుద్రుడు కట్టించాడు. ప్రతాపరుద్రుడునే ఇంకో పేరుతో ఏమని పిలుస్తారు అంటే రుద్రదేవుడు అనే పేరుతో పిలుస్తారు. మరి ప్రతాపరుద్రుడు ఇద్దరు ఉన్నారు కదా అంటే ఈయనని 1వ ప్రతాపరుద్రుడు అంటారు. 1వ ప్రతాపరుద్రుడు అనే రాజు ఈయన 1152వ సంవత్సరం నుంచి 1195వ సంవత్సరం వరకు పరిపాలన చేసినప్పుడు ప్రతాపరుద్రుడు 1 అనేటటువంటి వాడు ఈ రామప్ప దేవి 1000 స్తంభాల గుడిని 1163 ఆ సమయంలో కట్టించాడు. ఈ ప్రతాపరుద్రుడుకి రుద్రదేవుడు అనే పేరు ఉంది కాబట్టి అంటే ఆయన చూడండి 1వ ప్రతాపరుద్రుడు లేదా రుద్రదేవుడు అనే పేరుతో పిలుస్తారు. అందుకని ఈ 1000 స్తంభాల గుడికి తన పేరుతో కూడా పిలువబడేటట్టు చేశాడు, రుద్రేశ్వరాలయం. ఓకేనా. 1000 స్తంభాల గుడిని రుద్రేశ్వరాలయం అంటారు. ఎందుకు? రుద్రదేవుడు నిర్మించాడు కాబట్టి రుద్రేశ్వరాలయం అనే పేరుతో పిలుస్తారు. ఒకటి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే 1000 స్తంభాల గుడిని నిర్మించటమే కాకుండా, ఇది హనుమకొండలో నిర్మించటమే కాకుండా ఈయన ప్రత్యేకంగా హనుమకొండ అనేటటువంటి శాసనాన్ని కూడా అక్కడ వేయించాడు. ఓకేనా. హనుమకొండ అనేటటువంటి శాసనాన్ని కూడా వేయించాడు ఈ గుడి దగ్గర. హనుమకొండ శాసనం ఏ విషయాలను తెలియజేస్తుందయ్యా అంటే 1వ ప్రతాపరుద్రుడు సాధించినటువంటి ఘన విజయాలతో పాటు 2వ ప్రోలరాజు ఈయన కంటే ముందు పరిపాలన చేసినటువంటి 2వ ప్రోలరాజు గొప్పతనాన్ని గురించి కూడా ఈ హనుమకొండ శాసనం తెలియజేస్తుంది. ఓకేనమ్మా. చూడండి, రుద్రేశ్వరాలయం లేదా 1000 స్తంభాల గుడిని కట్టించింది ఎవరంటే రుద్రదేవుడు లేదా ప్రతాపరుద్రుడు 1. ఈ దేవాలయం దగ్గరే హనుమకొండ శాసనాన్ని వేయించాడు. ఈ శాసనం 2వ ప్రోలరాజు గురించి, ఓకేనా, 2వ ప్రోలరాజు గురించి, అదేవిధంగా 1వ ప్రతాపరుద్రుడి గురించి ప్రస్తావించటం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే 1000 స్తంభాల గుడిని దాన్ని త్రికూటాలయం అనే పేరుతో పిలుస్తారు. త్రికూటాలయం అంటే ఉత్తర భారతదేశానికి లేదా దక్షిణ భారతదేశంలో చాళుక్య రాజులకు చెందినటువంటి దేవాలయాలని త్రికూటాలయాలు అంటారు. మన భారతదేశంలో ఉత్తర భారతదేశంలో రాజపుత్ర రాజులు అనేటటువంటి వాళ్ళు త్రికూటాలయాలు నిర్మించారు. దక్షిణ భారతదేశంలో చాళుక్యులు అనేటటువంటి వాళ్ళు త్రికూటాలయాలు నిర్మించారు. త్రికూటాలయాలు అంటే ఏంది అని అంటే చూడండి, ఇప్పుడు తూర్పున సూర్యుడికి సంబంధించిన దేవాలయం, ఉత్తరంలో శివుడికి సంబంధించిన దేవాలయం, అదేవిధంగా పశ్చిమంలో విష్ణువుకి సంబంధించిన దేవాలయం, ఇలా 3 దేవాలయాలు కట్టించి ఆ 3 దేవాలయాలకు మధ్యలో రంగమండపం. ఓకేనా. రంగమండపం అంటే ఈ 3 దేవాలయాన్ని కలుపుతూ సూర్య దేవాలయం, శివాలయం, విష్ణు దేవాలయం 3 కలుపుతూ రంగమండపం కట్టించి దానికి ఎదురుగా నందీశ్వరుణ్ణి, ఓకే, శివుడికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు కాబట్టి నందీశ్వరుణ్ణి ప్రతిష్ఠిస్తే దాన్ని త్రికూటాలయాలు అంటారు. అంటే ప్రతి త్రికూటాలయాల్లో ఇట్లా సూర్యుడు, శివుడు, విష్ణువే ఉండాలని ఏం లేదు.
3 శివాలయాలు కావచ్చు, 3 విష్ణు ఆలయాలు కావచ్చు, 3 సూర్య దేవాలయాలు కావచ్చు. ఇలా 3 ఆలయాలని 1, 2, 3 ఆలయాలను నిర్మించితే వాటిని త్రికూట ఆలయాలు అంటారు. ఈ త్రికూట ఆలయాలని మన ఆంధ్రదేశంలో నిర్మించినటువంటి మొట్టమొదటి రాజవంశం అంటే కాకతీయులు అని చెప్తారు. ఈ ఆలయాలని కట్టించిన ఫస్ట్ చక్రవర్తి ఎవరంటే రుద్రదేవుడు లేదా 1వ ప్రతాపరుద్రుడు అంటారు. నెక్స్ట్, గణపతి దేవుడి రాజగురువు ఎవరు? ఆ రోజుల్లో కాకతీయ చక్రవర్తులు ఒక్కొక్క ఆయన ఒక్కొక్క రాజుని, ఒక్కొక్క పండితుడిని తన గురువుగా భావించేవాళ్ళు. అది ప్రతి రాజు కూడా ఎవరో ఒక వ్యక్తిని గురువుగా ఆరాధించటం, వాళ్ళ సలహాలను స్వీకరించటం అనేది జరుగుతూ ఉంటుంది. మరి కాకతీయ చక్రవర్తులు గణపతి దేవుడి కాలంలో ఓకేనా, గణపతి దేవుడికి ఎవరు గురువు అంటే బసవుడా, పండితారాధ్యుడా, విశ్వేశ్వర శంభ, నరహరి తీర్థుల అంటే చూడండి, గణపతి దేవుడికి విశ్వేశ్వర శంభు ఓకేనా, విశ్వేశ్వర శంభు అనేటటువంటి గురువు ఉన్నాడు. ఈ గురువు ఆ రోజుల్లో మన ఆంధ్రదేశంలో ఆ గోలకి మఠాలు ఓకేనమ్మా, గోలకి అనేటటువంటి మఠాలను పెట్టి, ప్రత్యేకంగా మఠాలను పెట్టి ఈయన 2 రకాల సేవలు చేసేవాడు. ఏంటా 2 రకాల సేవలు అంటే, ఒకటేమో ప్రత్యేకంగా శైవ మతాన్ని అభివృద్ధి చేసేవాడు, అంటే శైవ మతాన్ని ప్రచారం చేసేవాడు. ఆంధ్రదేశం మొత్తం శైవ మతాన్ని ప్రచారం చేయటం కోసమే ఈయన గోలకి మఠాలను పెట్టాడు. రెండోది ఏంటంటే సత్రాలు, అంటే సత్రాలు, గురుకులాలు, పిల్లలకి ఆ స్కూళ్ళు గురుకులాలు పెట్టించి విద్యాదానం చేసేవాడు ఓకేనా. శైవ మతాన్ని ప్రచారం చేసేవాడు, అదేవిధంగా స్కూళ్ళు పెట్టి గురుకులాలను, సత్రాలను కట్టించి ఎంతోమందికి విద్యాసేవ చేసేవాడు. ఈ 2 రకాల సేవ చేస్తున్నటువంటి విశ్వేశ్వర శంభుని మన గణపతి దేవుడు గురువుగా స్వీకరించటమే కాకుండా ఈ గురువు గారు చేస్తున్న కార్యక్రమాలకి తన వంతు సహాయకంగా గణపతి దేవుడు కాండ్రకోట అనేటటువంటి గ్రామాన్ని దానంగా ఇచ్చాడు. ఇది ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి, కాండ్రకోట అనే గ్రామాన్ని దానంగా ఇచ్చాడు. అంతేకాదు, గణపతి దేవుడు ఈయన చేస్తున్న ప్రతి ఈ ఆధ్యాత్మిక విద్యాపరమైనటువంటి సేవా కార్యక్రమాలన్నీ అన్నిటికీ పూర్తి సహాయ సహకారాలు అందించినట్టుగా మన కాకతీయ సామ్రాజ్య చరిత్రని చదివితే అర్థమవుతుంది. ఇంకో విషయం ఏంటంటే, గణపతి దేవుడు ఎవరినైతే గురువుగా స్వీకరించారో ఈయన బిడ్డ అయినటువంటి రుద్రమ్మదేవి కూడా ఈ విశ్వేశ్వర శంభుని ఆ గురువుగా స్వీకరించింది. ఆమె కూడా అంతే, తన తండ్రి కాండ్రకోట అనే గ్రామాన్ని ఈ గురువు గారికి ఇస్తే ఆమె మందడం అనేటటువంటి గ్రామాన్ని ఆ గురువు గారు చేస్తున్న కార్యక్రమాలకు సహాయకంగా తన వంతు పాత్రగా అందజేసింది. ఇంకో విషయం ఏంటంటే, ఆమె వేయించినటువంటి మల్కాపురం శాసనం, రుద్రమ్మదేవి వేయించినటువంటి మల్కాపురం శాసనంలో దీని గురించి కూడా ప్రస్తావించడం జరిగింది ఓకేనా. ఈ విశ్వేశ్వర శంభు ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు వాటన్నిటి గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. విద్యార్థులు ఇక్కడ ప్రత్యేకంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, కాకతీయ చక్రవర్తులు ఫస్ట్లో జైన మతాన్ని పోషించారు. అంటే మీకు గతంలో నేను చెప్పినట్టుగా తొలి కాకతీయులు, మలి కాకతీయుల్లో తొలి కాకతీయులు అనేటటువంటి వాళ్ళు జైన మతాన్ని ఆదరించారు. తర్వాత వచ్చినటువంటి కాకతీయ చక్రవర్తులు శైవ మతానికి ఎక్కువగా ప్రాధాన్యత, అంటే శివ మతాన్ని ఎక్కువగా ప్రచారం చేశారు. అందుకని చూడు, మనం ఇందాక రుద్రేశ్వరాలయాన్ని నిర్మించారు, అదేవిధంగా పాలంపేటలో ప్రత్యేకంగా మనకి రామప్ప దేవాలయాన్ని నిర్మించారని చెప్పుకున్నాం. అంటే కాకతీయ చక్రవర్తులు ఏదైనా దేవాలయాలు కట్టిస్తే ఎక్కువ శివునికి సంబంధించిన దేవాలయాలు కట్టించేవాళ్ళు. అదేవిధంగా కాకతీయుల కాలంలో శైవ మతంలో ఈ విశ్వేశ్వర శంభ అనేటటువంటి వాటి గోలకి మఠాలను పెట్టి శైవ మతాన్ని ప్రచారం చేస్తుంటే, ఇదే గణపతి దేవుడి కాలంలో ఎక్కడో కర్ణాటక ప్రాంతంలో బసవేశ్వరుడు స్థాపించినటువంటి వీరశైవ మతం అనేటటువంటిది కూడా మన ఆంధ్రదేశంలోకి ప్రవేశించింది. వీరశైవ మతాన్ని ఆచరించేటటువంటి వాళ్ళని లింగాయతులు అనే పేరుతో పిలుస్తారు. ఎందుకంటే వాళ్ళు మెడలో లింగాన్ని ధరిస్తారు, శివలింగాన్ని వేసుకుంటారు కాబట్టి వాళ్ళని లింగేశ్వరులు అంటారు. అంటే 2 రకాల వాళ్ళు ఈ శైవ మతాన్ని ప్రచారం చేసినట్టుగా తెలుస్తుంది కాకతీయుల కాలంలో. ఒకటి విశ్వేశ్వర శంభు తన వంతుగా శైవ మతాన్ని ప్రచారం చేశాడు, అదేవిధంగా బసవేశ్వరుడు స్థాపించినటువంటి వీరశైవ మతం వాళ్ళు గణపతి దేవుడి కాలంలో ఆంధ్రదేశంలోకి వచ్చి వీరశైవ మతాన్ని ప్రచారం చేయటం జరిగింది ఓకేనమ్మా. నెక్స్ట్ విషయం ఏంటంటే, ఏ శతాబ్దంలో కాకతీయులు ఆంధ్రాన్ని పరిపాలన చేశారన్నాడు.
ఓకేనా. ఇన్ విచ్ సెంచరీ కాకతీయస్ రూల్డ్ ఆంధ్ర అన్నాడు. అంటే 8వ శతాబ్దం నుంచి ఓకేనా 8 మరియు 3వ శతాబ్దంలోన 11 12వ శతాబ్దంలోన 12 13వ శతాబ్దంలోన 14 15వ శతాబ్దంలోన అంటే కాకతీయులు అనేటటువంటి వాళ్ళు 1000 నుంచి 1323వ సంవత్సరం వరకు ఏకతాటిగా పరిపాలన చేశారు. అంటే వీళ్ళు 1000వ శతాబ్దం అంటే 1100, తర్వాత 13వ అంటే చూడండి 11వ శతాబ్దం ఉన్నట్టు 11వ శతాబ్దం నుంచి పరిపాలన చేశారు. ఎప్పటి వరకు అంటే 14వ శతాబ్దం వరకు. అంటే ఇక్కడ ఆన్సర్ తప్పు ఉంది. ఓకేనా. 11వ శతాబ్దం నుంచి 14వ శతాబ్దం వరకు వీళ్ళు పరిపాలన చేశారు. అర్థమైంది కదా. 1000 నుంచి 1323 అంటే కాకర్త్య గుండెన అనేటటువంటి వాడు ఎస్టాబ్లిష్ చేశాడు. ఆ తర్వాత చూడండి 2వ ప్రతాపరుద్రుడి వరకు పరిపాలన చేశారు. కాబట్టి వీళ్ళు 11, 14 శతాబ్దాల కాలంలో ఆంధ్రదేశాన్ని పరిపాలన చేశారు. ఒక విషయం ఏంటంటే వీళ్ళు కాకతీయులు చక్రవర్తులుగా ఇది హన్మకొండ రాజ్యానికి నియమించబడక ముందు కాకతీయులు చక్రవర్తులుగా అంటే సామంత చక్రవర్తులుగా కూడా కాకముందు వీళ్ళు మొదట ఎవరికి సామంతులుగా ఉండేవాళ్ళంటే రాష్ట్రకూటులు అనేటటువంటి వాళ్ళకి. ఓకేనా. మొదట రాష్ట్రకూటులు అనేటటువంటి వాళ్ళకి సేనానులుగా పనిచేశారు. రాష్ట్రకూటులకు సేనానులుగా పనిచేయటం అంటే రాష్ట్రకూటులు కానీ రాష్ట్రకూటులకు సంబంధించినటువంటి మిత్రులు అంటే వాళ్ళ స్నేహితులు కానీ ఎవరైనా యుద్ధాలకు వెళుతుంటే ఆ యుద్ధానికి కావలసిన సైన్యాన్ని మొత్తాన్ని కూడా ఈ కాకతీయులు అనేటటువంటి వాళ్ళు సమకూర్చేవాళ్ళు. అందుకని ఇలా నీ సింగిల్ వర్డ్తో ఏమని చెప్తారంటే కాకతీయులు ఎవరికి ఫస్ట్ సేనానులుగా పనిచేశారంటే రాష్ట్రకూటులకు సేనానులుగా పనిచేశారు. తర్వాత రాష్ట్రకూటుల్ని తీసేసి కళ్యాణి చాళుక్యులు అనేటువంటి వాళ్ళు మహారాష్ట్ర ప్రాంతంలో కళ్యాణిని రాజధానిగా చేసుకొని కళ్యాణి చాళుక్యులు అనేటువంటి వాళ్ళు అధికారంలోకి రాగానే ఈ కాకతీయులు తెలివిగా ఏం చేశారంటే రాష్ట్రకూటులను వదిలేసి కళ్యాణి చాళుక్యులకు సామంతులు అయ్యారు. అందుకని తర్వాత కళ్యాణి చాళుక్యులతో సవాసం చేస్తూ కొన్ని రోజుల పాటు సామంతులుగా పనిచేశారు. ఆ తర్వాత కళ్యాణి చాళుక్యుల్ని ఓడించి ఇక్కడ నుంచి రాజ్య పరిపాలన చేసుకున్నారు. ఇది మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఏ శతాబ్దంలో పరిపాలన చేశారని అడుగుతారు, లేదా మొదట ఎవరికి సామంతులుగాను తర్వాత ఎవరికి సామంతులుగా ఉన్నారంటే ఇట్లా రాష్ట్రకూటులకి ఒక టైంలో కళ్యాణి చాళుక్యులకు ఒక టైంలో వీరు సామంతులుగా పనిచేశారని తెలుస్తుంది. రాష్ట్రకూటులకి సామంతులుగా ఉన్నప్పుడు వాళ్ళ అధికారిక చిహ్నం ఏంటంటే గరుడ అధికారిక చిహ్నంగా ఉండేది. అంటే రాష్ట్రకూటుల అధికారిక చిహ్నం గరుడ కాబట్టి కాకతీయులు కూడా గరుడని రాజచిహ్నంగా తీసుకున్నారు. తర్వాత కళ్యాణి చాళుక్యులు దగ్గర వచ్చిన తర్వాత కళ్యాణి చాళుక్యులకి సామంతులయ్యాక ఏం చేశారంటే కళ్యాణి చాళుక్యులు వరాహంను రాజచిహ్నం కాబట్టి కాకతీయులు కూడా వరాహాన్ని రాజచిహ్నంగా పెట్టుకున్నారు. ఇక ఆ తర్వాత స్వతంత్రాన్ని సంపాదించుకున్న తర్వాత కూడా వరాహమే అయింది. చివరికి వాళ్ళ రాజ్య పతనం వరకు కూడా వరాహమే వాళ్ళకి రాజచిహ్నంగా ఉంటుంది. రేపు ఒకవేళ ఎగ్జామ్లో ఇలా కూడా అడగొచ్చు, కాకతీయుల మొదటి అధికారిక చిహ్నం ఏది, తర్వాత అధికారిక చిహ్నం ఏదంటే ఫస్ట్ గరుడ అంటాడు, లేకపోతే తర్వాత వరాహం అని పెట్టాడు. లేకపోతే ఎవరికి వీరు సామంతులుగా ఉన్నప్పుడు దేనిని రాజచిహ్నంగా తీసుకున్నారంటే కూడా ఇప్పుడు క్లారిటీగా మీకు అర్థమవుతుంటుంది. ఓకేనమ్మా. కాకర్త్య గుండెన అనేటటువంటి వాడు రాష్ట్రకూటులకు సేనానిగా పనిచేశాడు. ఇట్లా గుర్తుపెట్టుకోండి. పర్టికులర్ రాష్ట్రకూట చక్రవర్తి అంటే 3వ కృష్ణుడని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కాకతీయ రాజ్య స్థాపనాచార్య అనే బిరుదు క్రింది వారిలో ఎవరికి ఉన్నది అన్నాడు. కాకతీయ రాజ్య స్థాపనాచార్య అంటే జయపసేనాని, రుద్రరాజు, తర్వాత పినచోడు, రేచల రుద్రుడు అన్నాడు. అంటే ఇప్పుడు ఒక స్టోరీ మనం చెప్పుకుందాం. ఏంటి ఆ స్టోరీ అంటే కాకతీయ రాజ్యం అనేటటువంటిది కొనసాగుతున్న సమయంలోనే కాకతీయ రాజ్యం అద్భుతంగా కొనసాగుతున్న సమయంలో ఏమైందంటే 1వ ప్రతాపరుద్రుడు అనే రాజు, ఆయన్నే మనం ఏమని చెప్తాము రుద్రదేవుడు అని చెప్పినాం. ఈ రుద్రదేవుడు అనేటటువంటి రాజు పరిపాలన చేస్తున్నప్పుడు రుద్రదేవుడు అనుకోకుండా యాదవ రాజ్యం అంటే మహారాష్ట్ర దేవగిరిని రాజధానిగా చేసుకొని పరిపాలన చేస్తున్న దేవగిరి వాళ్ళ క్యాపిటల్ సిటీ. ఈ దేవగిరిని రాజధానిగా చేసుకొని పరిపాలన చేస్తున్న యాదవ రాజ్యం మీదకి రుద్రదేవుడు యుద్ధానికి పోయిండు. అంటే 1వ ప్రతాపరుద్రుడు యుద్ధానికి పోయిండు. పోతే ఈయనని వీళ్ళు చంపేశారు. ఓకేనా. రుద్రదేవుని చంపేశారు. రుద్రదేవుడు ఈ కాకతీయ రాజ్యాన్ని పరిపాలన చేసేటప్పుడు
అంటే వీళ్ళ మీదకి యుద్ధానికి పోకముందు ఈయన అద్భుతంగా పరిపాలన చేశాడు, ఎన్నో ఘన విజయాలు సాధించాడు. ఆ విషయం గురించి మనం ఆల్రెడీ హనుమకొండ శాసనం ఆయన వేయించాడని కూడా చెప్పినాం, రుద్రేశ్వరాలయని నిర్మించాడని కూడా చెప్పుకున్నాం. రుద్రదేవుడు పరిపాలన చేసేటప్పుడు ఇంక పిల్లలు లేకపోవటం వల్ల గణపతి దేవుడు అనే వాడిని దత్తత తీసుకుండు. ఇంతకీ గణపతి దేవుడు ఎవరు? గణపతి దేవుడు వీళ్ళ తమ్ముడైనటువంటి మహాదేవుని యొక్క కుమారుడు. మహాదేవుడి కుమారుడు రుద్రదేవుడు. అంటే ప్రతాపరుద్రుడు మహాదేవుడు అన్నదమ్ములైతే మహాదేవుడి కొడుకు గణపతి దేవుడు. ఈయనకి పిల్లలు లేకపోవటం వల్ల వాళ్ళ తమ్ముడు కొడుకు అయిన గణపతి దేవుని దత్తత తీసుకుండు. తర్వాత ఏమైంది, ఆయన రాజ్య విస్తరణ కోసం దేవగిరి రాజ్యం మీదకి దండయాత్ర పోయిండు. పోతే దేవగిరి రాజుని ఈయన చంపేశారు. చంపేసే విషయం ఏంటంటే మహాదేవుడు చక్రవర్తి అయిండు. అంటే అన్న తర్వాత తమ్ముడు చక్రవర్తి అయిండు. ఈయనేం చేసిండు, అన్నను చంపిన వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళాలనుకుండు. కాకపోతే మళ్ళీ వెంటనే పోతే ఇక్కడ వికెట్ లేవు, అంటే పోరగాడు చిన్నోడు, మరి పరిస్థితి ఏందని చెప్పి ఒక 5 సంవత్సరాల పాటు పగని మనసులో దాచుకొని పరిపాలన చేసిండు. ఆ తర్వాత ఏం చేసిందంటే మహాదేవుడు ఈ గణపతి దేవుని తీసుకొని మళ్ళీ యాదవ రాజ్యం మీదకు దండయాత్ర పోయిండు. దండయాత్రకు పోవడానికి కారణం ఒకటి రాజ్యాన్ని విస్తరింపజేయాలి, ఒకటి అన్నను నరికిన వాడిని నరకాలని పోయిండు. పోయేసరికి ఏమైందంటే పోయేటప్పుడు పని చేసిండు. ఏం చేసిందంటే మరి నేను నా కొడుకుని తీసుకుని దండయాత్ర పోతున్నా కాబట్టి కాకతీయ సింహాసనం మీద ఎవరో ఒకరిని కాకతీయ సింహాసనాన్ని కాపాడే బాధ్యత, అంటే యుద్ధానికి వెళ్ళి వచ్చేంత వరకు సింహాసనాన్ని కాపాడే బాధ్యత ఆయన దగ్గర సేనాపతిగా పనిచేస్తున్న రేచల రుద్రుడు అనేటటువంటి వాడికి ఇచ్చాడు. ఓకేనా? మహాదేవుడు ఎవరికి ఇచ్చిపోయిండు? రేచల రుద్రుడికి ఇచ్చిపోయిండు. విషయం ఏంటంటే మహాదేవుడు గణపతి దేవుని తీసుకొని పోతే మహాదేవుడు దేవగిరి మీదకి యుద్ధానికి వెళ్ళిండు కదా, వెళ్ళి ఈయన కూడా హత్యకు గురేయండు. చూడు, ఇప్పుడు ఈయన పోయిండు. గణపతి దేవుడు వయసులో చిన్నోడు. ఈ దేవగిరి యాదవ రాజులు ఏం చేశారు, ఈయన్ని బంధించారు. ఓకేనా? తండ్రిని చంపి కొడుకును బంధించారు. ఈ సమయంలో అసలు కాకతీయ రాజ్యానికి చక్రవర్తి లేకుండా పోయింది. ఓకేనా? కాకతీయ రాజ్యానికి గణపతి దేవుడు మళ్ళీ వచ్చేంతవరకు ఇక్కడ రాజు లేకుండా పోయిండు. ఆ సమయంలో కాకతీయ రాజ్యాన్ని తన భుజాల మీద తీసుకొని మోసినటువంటి గొప్ప సేనానాయకుడు ఎవరంటే రేచల రుద్రుడు. అందుకని రేచల రుద్రుడిని కాకతీయ రాజ్య స్థాపనాచార్య అంటారు. మరి గణపతి దేవుడు ఎప్పుడు వచ్చిందంటే ఈ యాదవ రాజులు కొన్ని రోజుల తర్వాత ఆలోచించుకున్నారు, వాడిని అక్కడ పెడితే గణపతి దేవుని మన దగ్గర పెట్టుకుంటే కాకతీయ రాజ్యంలో తిరుగుబాటు వస్తుందో ఏమో, ప్రజలందరూ తిరుగుబాటు చేసి మన మీద దండయాత్ర చేస్తే అదుపు చేయటం కష్టమని భావించి ఉంటారు ఒకటి. రెండోది కర్ణాటక ప్రాంతాల్లో అప్పుడు ఎవరంటే హోయసాలు అనేటటువంటి వాళ్ళు చాలా బలమైన చక్రవర్తులుగా ఉండటంతో ఈ 2 విధాలుగా ఇటు హోయసాలులు ఇటు కాకతీయులు మనని పగబట్టి గొడవ చేస్తారని భావించినటువంటి దేవగిరి యాదవరాజులు ఏం చేశారంటే గణపతి దేవుని విముక్తి చేసి నువ్వు వెళ్ళి నీ కాకతీయ రాజ్యాన్ని పరిపాలించుకోపోబ్బా అని పంపించారు. అంటే గణపతి దేవుడు వచ్చేంతవరకు రేచల రుద్రుడు సింహాసనాన్ని కాపాడాడు కాబట్టి అతన్ని కాకతీయ రాజ్య స్థాపనాచార్య అనే బిరుదుతో పిలుస్తారు. ఓకేనమ్మా, ఇది విషయం. నెక్స్ట్, కాకతీయుల కాలంలో బంగారు నాణ్యాలను ఏమని పిలుస్తారంటారు. ఓకేనా? ఇది డైరెక్ట్ పెట్టే కాకతీయుల కాలంలో బంగారు నాణ్యాన్ని మాడ అనే పేరుతో పిలుస్తారు. ఓకేనమ్మా, వరాహం ముద్రతో మాడ అనేటటువంటి నాణ్యాన్ని ముద్రించారు. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు ఎక్కువగా ఈ రాష్ట్రకూటుల కాలంలోనూ కళ్యాణి చాళుక్యుల కాలంలో నేర్చుకున్నటువంటి పద్ధతుల ప్రకారంగా నాణ్యాలను తయారు చేశారు. ఇంకో విషయం ఏంటంటే గద్వానం అనేటటువంటి నాణ్యం కూడా వెండి నాణ్యం వీళ్ళ కాలంలో చాలామంది ఉండేది. కాకపోతే గద్వానం అనేది వెండి నాణ్యం అయితే ఈ మాడ అనేటటువంటి బంగారు నాణ్యం అని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ విషయం ఏంటంటే ఈ క్రింది బిరుదుల్లో దేనిచ్చే కాకతీయ రాజులు అలంకరించబడినారు. కాకతీయ ఆ రోజుల్లో చక్రవర్తులు బిరుదులు ధరించేవారు. ఇందులో డైరెక్ట్ పెట్టిందంటే మహారాజా, మండలేశ్వర, మహారాజాదిరాజా, మహామండలేశ్వర. అంటే 3 శతాబ్దాల పాటు కోస్తా, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాన్ని మూడింటిని కలిపి పరిపాలన చేసినటువంటి కాకతీయ చక్రవర్తులు ఎక్కువగా మహామండలేశ్వర అనేటటువంటి బిరుదును ధరించారు. మహామండలేశ్వర అనే బిరుదును ధరించారు. వీటితో పాటు ఆయా చక్రవర్తులకి వ్యక్తిగతంగా వచ్చినటువంటి బిరుదులు, ఉదాహరణకి రుద్రమ్మదేవి ఉందనుకోండి, రుద్రమ్మదేవికి ఆంధ్రది ప్రత్యేకంగా రుద్రదేవ మహారాజా అనే బిరుదుంది, గజబెటకార అనేటటువంటి బిరుదుంది. ఓకేనా? ఇలాంటి బిరుదులు అందరూ చక్రవర్తులు ఆయా వ్యక్తిగతంగా వాళ్ళు సాధించిన ఘన విజయాలను బట్టి, ఉదాహరణకి రుద్రమ్మదేవికి ఉన్న మరో బిరుదు ఏంటంటే
ప్లటో ధృతి అనేటటువంటి బిరుదు ఉన్నది. ఇది వీళ్ళు సాధారణంగా అందరు చక్రవర్తులు పెట్టుకునేటటువంటి బిరుదు మహామండలేశ్వర. వారు వ్యక్తిగతంగా పెట్టుకున్న బిరుదులతో పాటు కామన్గా పెట్టుకున్నటువంటి బిరుదు ఏంటంటే మహామండలేశ్వర. ఫ్రెండ్స్, మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.